అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్. 22,000 కోట్ల బకాయిలు, 9 కీలక హామీలపై కీలక నిర్ణయాలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా మధ్యంతర వృత్తి 30%తో ప్రకటించాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్పై ఉద్యోగుల సమైక్య ఫైర్. 22,000 కోట్ల బకాయిలు, 9 హామీలు అమలేది అని చెప్పేసి ఏపీలో ఉద్యోగులకు గత ఎన్నికల్లో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య ఆరోపించింది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా హామీలపై మౌనంగానే ఉండిపోతున్నారని, ముఖ్యంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన 22,000 కోట్ల బకాయిలపై చర్చించడం లేదని సమైక్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎన్డీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య విమర్శించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 9 కీలక వాగ్దానాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతూ కూటమి విజయాన్ని పండుగలా జరుపుకున్నారని, కానీ ఏడాది దాటినా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. మధ్యంతర వృత్తి, కొత్త పీఆర్సీ అమలు, జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లింపులు, అలాగే పెండింగ్ బిల్లుల క్లియరు, సిపిఎస్ను రద్దు చేయడం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంక్షేమ పథకాల విస్తరణ వంటి హామీలు నెరవేర్చలేదన్నారు. ఇక ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించడం లేదన్నారు. ఇక డిఏ, పదోన్నతులు, సెలవుల నగదు వంటి ప్రాథమిక హక్కులను కూటమి ప్రభుత్వం తిరస్కరిస్తుందని కాకర్ల ఆరోపించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులను బహిరంగంగా అవమానించడం, వారిని గౌరవించడం కంటే అనుమానితులుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కమిషనర్ రాజీనామా తర్వాత కొత్త పీఆర్సీ కమిషనర్ను నియమించడంలో విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం గారు స్వయంగా హామీ ఐఆర్ ప్రకటించలేదని, డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలతో సహా పెండింగ్లో ఉన్న 22,000 కోట్ల ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయలేదని ఆరోపించారు. ఇక సిపిఎస్, జీపీఎస్ వ్యవస్థ సమీక్షకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతిపాదిత పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక సంక్షేమ పథకాలని అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాలని, స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కి పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాలని, ఐఆర్, డిఏ బకాయిల్లో కనీసం 4 వెంటనే ప్రకటించాలని కోరారు.